హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఆలుతో టేస్టీ సైడ్ డిష్ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ఆలు ఫ్రై చేశారంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా మినపప్పు, ఎల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు వేసి ఇలా వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకుందాం. ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. ఓ 1/2 కిలో ఆలు తీసుకొని వాటికి పొట్టు తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులో ఆ ఆలు ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం. ఆ తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మూత తీసి సాల్ట్ వేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెజ్ మసాలా వేసుకుందాం. ఉప్పు, కారం, వెజ్ మసాలా అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఆ తర్వాత ఆలు ముక్కలు చక్కగా ఉడికి క్రిస్పీ అవ్వడానికి 5 నుండి 10 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, టేస్టీ ఆలు ఫ్రై రెడీ. ఈ ఆలు ఫ్రై సైడ్ డిష్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.